హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమి అంటే చూడరా, చేనుకూరకు మా నాగవేణి తెచ్చింది. ఇది సంచిలాకు అని ఫ్రెండ్స్. ఇది చాలా హెల్త్కి మంచిది. చేనులాకు తెచ్చింది ఇది. చూడరా, అంతా ఇడిపించి కట్ చేసి పెట్టినావు కదా, కడిగి కట్ చేసి పెట్టి ఇది వంచారు చేస్తాము. ఉప్పు నీళ్ళు అంటాము, చింది నీళ్ళు అంటాము, వంచారు అంటాము. ఇదంతా ఫ్రెండ్స్. ఇది ఉడికితే కొంచెం అయిపోతుంది. దీని జ్యోతికి ఇప్పుడు బ్యాళ్ళు వేస్తాం. ఈ బ్యాళ్ళు కడిగి పెట్టింది, అది కందిబ్యాళ్ళు వేస్తాము. ఇది రెండు వేసి ఉప్పు వేసి ఉడికిపెట్టి పల్లింకి ఇది ఉంచుకుంటాము. చూపిస్తాం చూడండి. వేసామ్మా, వేసరా. బ్యాళ్ళ వేసింది, కూరాకు, ఎన్ని గ్లాసులు నీళ్ళక? రెండాక? రెండు విజిల్ రావాలనా? కుక్కర్లో పెట్టినాము. 2 విజిల్ రావాలా. బ్యాళ్ళు, కూరకు, ఉప్పు. పోయింది అలా సారా. వీడియో పెడదాము వంట లోపల కరెంట్ వెళ్ళే ఆడ పెడదాము. అందుకే చెక్ ఫ్రెండ్స్ ఇప్పుడు చెనిగింజలు ఎంచుతాము. వంచారికి పల్లింకి టేస్ట్ సొరకాయ ఎంత? ఫ్రెండ్స్, కూర ఉడికిపోయింది. చూడండి ఎంత ఎంత అయిందో. ఇట్లా ఉంచుకొని వెళ్ళా ఫ్రెండ్స్. తెల్లటి గిన్నెలా ఉంచుకొనేసి ఇదంతా మసాలా రుబ్బుకొని ఫ్రెండ్స్. వంచారికి మసాలా బ్యాడ్ కొంచెము కూరకు ఎత్తేసుకోక. కూర కొంచెం చేసుకోవాలి. జీలకర్ర, మిరియాలు, చింతపండు, నిమ్మకాయ, చింతపండు నిజంగా చూపించాను.
టమాటో, తెల్లగడ్డలు, మిరప్పొడి, కారం తక్కువ పెట్ట, సాంబార్ పొడి ఫ్రెండ్స్. ఇది సాంబార్ పొడి, ధనియాల పొడి అంతా మిక్స్ అయింది ఇది. దాంట్లోనే మిరప్పొడి కూడా ఉంటుంది. దాంట్లో మిరప్పొడి ఎంత ఉంటుంది. అంతేనాక? ఇదంతా ఇప్పుడు రుబ్బుకోరావాలక్క? అంతా రుబ్బుకున్నారా? కొబ్బరి వేయాలి దీంట్లోకి. కొబ్బరి కొబ్బరి రుబ్బుకొని అప్పుడు వేసుకుంటుంది ఫ్రెండ్స్. కొబ్బరి దీంట్లోకి ఎలా ఇదంతా ఇప్పుడు రుబ్బుకొని వస్తుంది ఫ్రెండ్స్. రోల్లో రుబ్బుకొని వస్తుంది. మిక్సీకి కరెంట్ సింగిల్ పీస్ అయిపోయింది. మేము పొద్దున గ్యాప్ వచ్చి వేసుకొని తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఇది పల్లీం. ఇప్పుడు పల్లీంకి ఇదంతా కూర వంచుకొని ఇచ్చింది. నీళ్ళంతా క్లీన్గా పిండేసింది. అది చూడండి, అది సాంబార్ పెట్టింది. అది తిరిగిపోత వేసుకోవాలి. రుబ్బుకొని వచ్చి పెట్టింది. ఇప్పుడు ఈ పల్లీం తిరిగిపోత వేసుకుంటాం. ఒక 4 స్పూన్లు 3 స్పూన్లు నూనె. ఏం కా నూనె కాకనే సాసులా? కాకుండా ఉండు సాసులక? చాలు. శనగలు, చాలది కరివేపాకు, ఎండు మిరపకాయలు, ఉప్పక? పల్లీంకి ఉప్పు ఫ్రెండ్స్. ఇది తిరుపతి అయిపోతుంది. కట్ చేసి ఫ్రెండ్స్ పల్లీం రెడీ. శనగగింజల పొడి ఫ్రెండ్స్. అలా అవునా? ఏం కదా అంత తిరగబాతే కదా? గంటలకు తెచ్చేసాము. ఈ ఉప్పు నీళ్ళకి తిరగబాతాక? చింత నీళ్ళు. చింత నీళ్ళు ఫ్రెండ్స్. చింత నీళ్ళు, ఉప్పు నీళ్ళు చూడండి రెడీ అయింది. మసాలా రుబ్బి పోసింది నాకు విని. ఇప్పుడు తిరగబాటు పెడుతుంది. ఆయిల్ ఒక 2 స్పూన్లు. సాసులు, ఎర్రగడ్డలు,
కరివేపాకు, ఉప్పు అక్క. తిరుగుబాటు రైస్ గిన్నె ఎరగట్లేదు. ఇప్పుడు దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేది అక్క. దీంతో కొంచెం పోసి అవి కూడా చూపించాలక్క. ఫ్రెండ్స్ తిరుగుబాటు అయిపోయింది సాంబార్కి. ఉప్పు నీళ్ళకి ఇప్పుడు ఇది ఒక తోడ పొంగు వచ్చేస్తే చాలు కదా ఫ్రెండ్స్. ఇది చాలా ఉడికే పని లేదు, కొంచెం పొంగు వస్తే చాలు ఇది. ఫ్రెండ్స్ చూడండి ఉడుకుతూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ తెరలు అదే కొత్తిమీర ఎక్కిస్తాను. లైట్ ఎత్తాను ఉండు అట్లా. ఆఫ్ చేద్దామన్నా. దించదమరా కాగాలంటుందే. నాకు వెనక ఆఫ్ చేద్దామాక. ఉడికింది లేదా? ఒక ప్లేట్ ఎత్తుకోరా, బట్ట ఎత్తుకోరా. ఫ్రెండ్స్ చూడండి సాంబార్ అంతా అయింది. ముందుగా నేను కొంచెం తినేసినాను. మా చిన్న వీడియో తీసే పాటికి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఎట్లుంది విను? మా వీడికి కొంచెం సాంబార్ ఇచ్చేయాల్సింది. సూపర్గా ఉందన్న. నేను ఇడిసేసి తింటాను. చూడండి సాంబారు రైస్ వేసుకుంటాం, చాలా బాగుంటుంది. ఇది పల్లి ఈ మాది సింపుల్గా చేసుకున్న చేనులో ఇంకా తెచ్చుకురాకు. చూడండి ఫ్రెండ్స్ ఉడుకుడుకు రైసు. మా వీడియో లాస్ట్ వరకు చూసినాక చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.